ఖతర్నాక్ కామెడీ షో. ఇందు మూలంగా 50 మంది ప్రజానికానికి నేను తెలియజేయనది ఏమనగా చెంప దెబ్బలు వారి అమ్మాయితో, స్కేటింగ్ వారి అబ్బాయితో పెళ్లి చూపులు. ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈటీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేను చెప్పానుగా నీ మిమిక్రీ ఎందుకు, నీ డబ్బింగ్ ఎందుకు? అయినా పెళ్లిడికి వచ్చిన కూతురు పెట్టుకొని నీకు ఈ వయాలు అవసరమా? 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 ఏమండి అన్నారంటే అన్నారంటారు కానీ కూతురుగా అందంగా ఉండాలి, అమ్మ అందంగా ఉంటుందా? ఎప్పుడు మీద పడి ఏడుస్తారు మీరు? ఇప్పుడు నేను కూడా దీనికి ఇరికియాలి. పెళ్ళై చాలా సంవత్సరం అవుతుంది రోజా గారు, ఒక్కసారి కూడా వండలేదు. అన్ని వంటలు నేనే వండతా. ఏ వంటలు చేస్తుంది? ఏమేం చేస్తున్నావు అని అడగాలి కదా. నువ్వు అడిగావు కదా, బెండకాయ, బీరకాయ, వంకాయ, చిక్కుడుకాయ. నేను నీకు అవకాశం ఇస్తే నువ్వు ఆవిడకి ఇచ్చావు. అమ్మాయి నమస్కారం అండి, శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీకు కూడా అమ్మగారు. నాన్న పిలిస్తే ఎక్కడికి వెళ్ళావా నువ్వు? లోపల తయారవుతున్నాను చూసుకోవడం అడుగుతా. నాన్నగారు చెప్పరేటండి అడుగుతా. పెళ్లి వారు చెప్తున్నారు, కొత్త పెళ్లి వారు. ఏంటి వ్యంగ్ల వారు రండి. మా వెయ్యంకులు కంకులు రాలేదు ఉన్నాయి, కంకులు రాలేదు ఉన్నాయి. నాన్న ఇద్దరం చేతిలో చెయ్యేసి చిన్నగా వెళ్దాం. నాన్న నాన్న నువ్వు స్టేజ్ మీద పడ్డావా, శంకుస్థాపన చేసావు, అంత పక్కడింది. మీరు వచ్చేయండి అమ్మా. నాన్నగా అడగచ్చా? ఇంతకీ మా అమ్మాయిని చేసుకోబోయేది మీరేనండి? నేనండి. బియాంక వారికి ఇల్లు చూపిస్తాను. నాకెందుకో స్కిట్ అయిపోయేలోపు ఇంకో బాబు పుడతారు అనిపిస్తున్నా. అమ్మాయిని చూడనివ్వండిరా నన్ను, ఎటో ఒకటి తిరిగి. మామయ్య గారు మీరంటే చాలా ఇష్టం నాకు. మీరంటే చాలా ఇష్టం గారు. నువ్వు క్యారెక్టర్ లో ఉన్నావా, క్యారెక్టర్ ఇవ్వలేదని కొడుతున్నావా? అబ్బాయి గారిని ఏమన్నా అడగమని చెప్పవే. అదిగో నన్ను అడగతావే, నువ్వు అడగడం తెలియదా? పెళ్లి చేసుకునే కదా. ఇదిగో బాబు, అమ్మాయి అండి, పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. లేకపోతే ఏమన్నా అడగమంటావా? ఏమైనా అడగడం ఏంటి? పెళ్లి చూపులకు వచ్చాం, స్వీట్లు హాట్లు ఏంటి? పెళ్లి చూపులు ఇచ్చిన ఏం కొడుకు స్వీట్ ఇవ్వాలని తెలుదా, హాట్ ఇవ్వాలని తెలుదా, కూల్ డ్రింక్స్ ఇవ్వాలని తెలుదా? మొహం ఏంటి కాడ మొహం అడగా. పెట్టాలి, నువ్వు అడగాలి. పెళ్లి కొడుకు అడిగి వచ్చాను ధర్మపీఠం దద్దరిల్లింది. ఈయన ఎవరండి? నాకు పరిచయం చేయలేదు. మా అన్నయ్య. అదే నాకు బావగారితో సమానం. అవునండి, నాకు చిన్న డౌట్. మీరిద్దరు తెల్లగా పుట్టి ఈడెందుకండి నల్లగా పుట్టాడు? ఎండాకాలంలో పుట్టాడు. వాళ్ళిద్దరు శీతాకాలంలో పుట్టారండి, నేను మాత్రం ఎండాకాలంలో పుట్టాను. మా నాన్నగారు చిన్నన్నయ్య అందరం కలిసే ఉంటాం ఇంట్లో. నాకు పాటలు వచ్చా అని అడుగుతున్నారు. నాకు గట్టిగా కొట్టి పెళ్లి కొడుకు మెల్లి కొట్టేవేంటమ్మా? నేను చెక్కిస్తాను, నువ్వేం బొక్కెత్తావా? పెళ్ళైన తర్వాత ఇంటి పట్టునే ఉండాలి, బయటికి వెళ్తా ఊరుకోము. మా అమ్మాయి చూసి ఏ మాట అన్నారు? మా అమ్మాయి ఎంత పద్ధతి. శ్రీరామనవమ దీపావళి సౌండ్ ఏంటి? ఇగో అత్తయ్య గారు, ఇది వరకు చదువుకునే టైంలో హాస్టల్లో ఉండేదా, మీ ఇంట్లోనే ఉండి చదువుకునేదా? అది ఐసీయూలో ఉండేది, నీకు అవసరమారా? మీరు ఓకే అంటే చేసుకోబోయేది అమ్మాయినే, ఆ తర్వాత శోభనం చేసుకున్నా కూడా దాని మీద పడే కంటే దీని మీద బట్టం పెట్టరు. పాటలు వచ్చామ్మా నీకు? ఇటు పాటలు వచ్చాను అనుకున్నానండి, పాడతానండి. సరిగ్గా పాడమని నన్నడగతగునా. చాలే, ఇప్పటికే కాళ్ళు అటు ఇటు పోతారు నీ పాటకి. మీ ఫేవరెట్ హీరో ఎవరండి? ఫేవరెట్ హీరో బాబా సిగ్గా మహేష్ బాబు అండి. కానీ అందరూ వింటుంటే బాగాలేదు, మనం పర్సనల్ గా మాట్లాడుకుందాం. ఇటు మన ఇద్దరునా? ఏంటో పెళ్ళి అవ్వకుండానే చెమటలు పట్టేస్తున్నాయండి.
అమ్మాయి ఇంకేంటి విశేషాలు? ఇటు రమ్మని అమ్మాయిని. అమ్మాయి అలా వెళ్ళి మాట్లాడు. నువ్వు బాగా నచ్చినట్టున్నావు అమ్మాయి. ఏమీ లేక అలా నడుచుకుంటూ మాట్లాడదామా? మేము ఫ్యూచర్ లో ఒకరికొకరు తోడు ఆమె ఉంటదా లేదా అని ఒక చిన్న టెస్టింగ్. ఇందులో బ్యాక్ మాకంత ఏంట్రా ఇది? మీరు ఓకే అంటే ఆ పంతులు గారిని పిలిపిస్తే ఆ కార్యం మీద జరివేస్తే పెళ్లికి ఓకే అంటే మీ చంపదెబ్బల ఆచారం పోయినట్టేనా? అమ్మాయి మీరు పెళ్లి చేసుకుంటే మా ఆచారం పోయినట్టేనండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, పంతులు పిలిపించండి. నాకు ఓకే అమ్మాయి. మరి యొక్క ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బ్లెస్ చేయడానికి వచ్చినటువంటి న్యాయనేతలకి నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే అందగత్తైనటువంటి మన నర్సరీకి కూడా నా బ్లెస్సింగ్స్ అందుకు ఏం లేను. ఆ విధంగా చూసుకుంటే కనుక ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమం మరి మొదలు పెట్టాలంటే మరి పెళ్లి కూతురు ఎవరమ్మా ఇక్కడ? నేనేనండి బాబు పెళ్లి కొడుకు ఎవరు ఆయన ఇక్కడ? ఆడే పెళ్లి కొడుకు. మా నాన్నకు పెళ్లి చేయడానికి వచ్చాను నేను. కాదు మొక్కుడు ఆయన. నేను అడగను. ఏంటి భయపడిపోతే మీ స్కిట్ల మెంబర్ అనుకున్నావా? ఒక్క స్కిట్ ఇది. నాయన మామూలు కొట్టను. ఎక్కడ కొడతా ఇక్కడ కొడతా ఎక్కడ కొడతా ఎక్కడ కొడతా అక్కడ కొడతా. ఏమన్నా బెత్తాలా బొత్తాలా మీ నా మీద పని చేయకూడదు, అలాగే తప్పది. మీ అమ్మగారు నాన్నగారు ఎక్కడ? మా అమ్మగారు నాన్నగారు అడగండి. మొత్తం అక్కడే ఉన్నారు. అమ్మా, వీళ్ళే అమ్మాయి అమ్మా నాన్న. గోత్రం అడిగిన వెంటనే అమ్మ కాబట్టి నాన్న కాబట్టి అంటే చెప్పాలి. తెలీదు. మీ నాన్నగారు ఎక్కడున్నారు? మా ఇదిగోండి ఇదే నాన్న. ఏవండి అలా కాదు, కొడుకుని పట్టుకుని అలా ఉన్నారు. మరి మీ తండ్రి మీద అప్పుడప్పుడు పెట్టాలి కదండి. అప్పుడప్పుడు పెట్టాలి కదా, కొడుకు కూడా పెట్టాలి కదా. ఏం తగలదు, మధ్య వారిపోయింది మొత్తం అక్కడ. ఇప్పుడు అదేమని అంటారు కదా, ఉంగరాలు పెట్టుకునే కార్యక్రమం. సరే ఉంగరాలు పెట్టి ఉంగరాలు తీసిరే. ఉంగరాలే ఎంగేజ్మెంట్ రింగులు రింగిల్ మిస్ అయినా. ఏవండి ఎంగేజ్మెంట్ కార్యక్రమం పెట్టుకుని రింగిల్ మిస్ అయ్యని చెప్పడానికి సిగ్గుగా లేదు? స్కేటింగ్ వచ్చేసింది మహానుభావుడు. అమ్మా ఎంగేజ్మెంట్ పిలిచారు, ఎంగేజ్మెంట్ రింగులు తెచ్చింది నేను కదా, వాళ్ళని అడిగాను ఏమిటి? పైగా వాళ్ళు రింగులు పోయా అంటే ఏమిటి? రింగులు నా దగ్గర ఉన్నాయి కదా. ఏమిటో ఉందా. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. మీరు అందరు క్రికెట్ చూస్తారా? అదే క్రికెట్ స్టేడియం లో ఒక బాల్ అలా పైనుంచి వస్తే క్యాచ్ పట్టుకుని ఏ విధంగా చేస్తారు మీరు? అలా చేయండి, పట్టుకోండి. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. శాంతి, ఇవాళ స్కిట్ ఓపెనింగ్ మనతోనే స్టార్ట్ అవుతుంది. ఎలా ఉంది నీకు? సరిపోయింది. నువ్వు మసి నేను కసి. నువ్వు నాకు కరెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇక్కడున్న మొత్తం కెమెరాలు ఆఫ్ చేయాలి. సడన్ గా ఎందుకని ఈ మీటింగ్? ఈరోజు మన బిల్లా వస్తున్నాడు. వావ్, బిల్లా! బిల్లా ఇంతకీ మీరు నిజంగా ఫారెన్ గర్ల్సేగా? మా వాళ్ళ మీద డౌట్. లేడీ గెటప్స్ గోళ్ళంతా రాసి ఫారెన్ గర్ల్స్ అంటారు. ఇప్పుడు మీ స్టైల్లో వచ్చాం కదా, ఇప్పుడు మన స్టైల్లో ఒకటి ఉంటది అనమాట. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ, రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ, రాధమ్మ పాలే. మన తిరణాల సాంగ్ ఇది ఒరిజినల్. ఇంత తెల్లగా ఉన్నారేంట్రా బాబు? సబ్బు ఆడుతున్నారా తినేస్తున్నారా? దిస్ ఈజ్ జబర్దస్త్ సెట్. ఇట్ ఈజ్ మై స్కిట్. ఇంతకంటే ఎక్కువ చేస్తే రేటింగ్ లో కట్. దే ఆర్ జడ్జెస్, దే గివ్ స్కోర్స్. షీ ఈజ్ మనో గారు సింగింగ్, యాక్టింగ్, డబ్బింగ్, ఎవ్రీథింగ్. షీ ఈజ్ రోజా గారు హోస్టింగ్, యాక్టింగ్, మీటింగ్, ఫైటింగ్. స్కిట్ లో ఇన్వాల్వింగ్ 90% స్కిట్ వాళ్ళే కంప్లీటింగ్. మనం జస్ట్ తప్పట్లేదు. ఓకే రెడీ
ఓకే రండి వెళ్దాం. దీస్ ఆర్ స్టెప్స్. షీఈ్ యాంకర్. అంకుల్ నాట్ ఓంకార్, యాంకర్. How is she? షీస్ బ్యూటిఫుల్. Yes, she is beautiful but no useful because she married. We worried. ఏ బిలా చెప్పరా కాకిపిల్ల. అదేంటి అడు తిరిగింది? బిల్లా నేను ఇక్కడ ఉండగా వాళ్ళిద్దరు ఎవరు? వాళ్ళతో కూడా నీకు పోలికే. వాళ్ళకి నీకు తానా ఈవెంట్ కి తాపేశ్వరం ఈవెంట్ కి ఉన్నంత తేడా ఉంది. వాళ్ళు ఫారెన్. ఓహో మన గతం అంతా మర్చిపోయావా? ఆ గతం అనేది ఇప్పుడు నేను చూపిస్తా. ఏంటి పొలం గట్టు దగ్గర పాము బాగినట్టు బాగుతాం ఏంటి? వాళ్ళు కూడా మనతో పాటే ఉంటారు, వాళ్ళతో కలిసి ఉండండి. సరే నువ్వు పక్కకు రా. ఐఎమ్ యువర్ సిస్టర్ అక్క. చక్క చక్క టైమింగ్ అమేజ్. బిల్లా నీకు విషయం చెప్పాలి. ఏంటి? నువ్వు లేనప్పుడు ఒకడు నన్ను ట్రై చేశాడు. చంపడానికే కాదు, లవ్ చేయడానికి. Come on, claps. We got 10 marks for this punch. బిలా నువ్వు లేనప్పుడు నన్ను ఒకడు బాగా అవమానించాడు. నా తల తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కాలేదు. ఏంటి ఎక్కడ పెట్టుకోకుండా అలా అయిందేంట్రా? ఏయ్ డేవిడ్ వస్తున్నాడు. ఏయ్ కోడ్ చెప్పు బిల్లా. ఓ కోడ్ నేను రాయలేదే. ఏంటది? ఫారెన్ గర్ల్స్ కి ఇస్తాను నేను ఒకటే ముద్దు. వంగుంటే ఇస్తాను ఒకటే గుద్దు. కోడ్ కంప్లీటెడ్. చేతులు పైకెత్తండి. చేతులు పైకెత్తండి. అంత ఏయ్. పైకెత్తరేంటి? వాళ్ళకి అలా అర్థం కాదు. హ్యాండ్స్ అప్. హ్యాండ్స్ అప్. కదిలారు కాల్ చేస్తా. మళ్ళీ కాల్ చేస్తాను మిమ్మల్ని. కొంచెం బెదిరించు. ఇది ఏదో బాగుందే. ఆ. ఇది పట్టుగా నన్ను బెదిరించు. అవునా? నుంచో. అది బాగా బెదిరించారా? బిల్లా ఇందులో వజ్రాలే బిల్లా. అరే అందులో వజ్రాలు లేవంట్రా? రామారావు, రాజారావు, ఆ, పార్వతీపురం, ఆ. తెలుసుకోట. కిందకెళ్ళావు. ఇప్పుడు మనం రాజారావు, రామారావు, తులసి కోట. రిపీట్. రమారావు బరబరగర శవాటావు. రామారావు బర్రె. వెళ్దాం రండి. బ్రదర్ ఇక్కడ రామారావు, రాజారావు ఫ్యామిలీ ఇదేనా? ఇదే అండి, కానీ వాళ్ళిద్దరికి అసలు పడదే. రామారావుకి రాజారావుకి పడదా? నువ్వు అంత దీర్ఘంగా ఆలోచించకు, గొడవ అయిందని చెప్తున్నారు నువ్వు. ఓవర్ ఇన్వాల్వ్మెంట్. వాళ్ళిద్దరికి పడదు కాబట్టి అటు పక్క రంగారావు గారి ఫ్యామిలీకి మీరు వెళ్ళండి, అలాగే. రామారావు ఫ్యామిలీకి మేము వెళ్తాం. ఓకేనా? ఎక్స్క్యూజ్ మీ, ఇంట్లో ఎవరున్నారు? ఎవరు మీరు? మేము పక్క దేశం నుంచి వచ్చామండి. ఈ రాత్రికి మీ ఇంట్లో బస్ చేద్దామని. మీరెవరో? మేము పక్కన ఊరు నుంచి వచ్చాం. ఈ రాత్రి ఇక్కడే బస్ చేద్దాం అనుకుంటున్నాం. ఓహో, ఇలా కుదరగానే మీ ఇద్దరు అటు వేసుకుని వాళ్ళిద్దరిని ఇటు వేసుకోండి. వీళ్ళు ఏమన్నా ఫారెన్ కోళ్ళు అనుకున్నారు? అటు వేసుకోండి ఇటు వేసుకోండి అంటున్నావు. ఫారెన్ గర్ల్స్ రా. ఇంకా పోతే ఎవరు మీరా? ఈ నా పుత్రరత్నం. పుత్రుడా? వీడు శివపుత్రుడు లాగా ఉన్నాడు. ఆంటీ మీకు 1000 రూపాయలు ఇస్తా, నాకు ముద్దిస్తారా? నీకు 1 కోటి రూపాయలు ఎక్స్ప్రెషన్ ఇస్తావా? వద్దులేండి. ఇల్లు చూద్దారా మీరు? ఓకే రండి. మీరు కూడా వెళ్ళి ఇల్లు చూడండి. మీకు తెలుగు వచ్చా? ఐ స్పీక్ ఇంగ్లీష్. యు నో ఇంగ్లీష్? అబ్బా, మై నేమ్ దొరబాబు. యు ఆర్ అండర్స్టాండ్? No old man, I'm still right. You coming to 79 entrance. Your interest, your understanding. Yes, you need ambulance. Ambulance, sir. Me, child actor, but big, total big. Eye expression, I can do Prakash Raj. Entra, I can do like Amitabh Bachchan, Kamal Hassan. You understand? Yes, you need acting school. Oh, acting school, తెలిసిపోయింది. You want some namaskaram? I know samskaram. Coming this kid, my character no. I am coming Premato. This is like your white. I am famous mimicry artist. Come on, you understand? Yes, your recommendation. Recommendation. ఏది అందరు ఎటు వెళ్ళారా? ఎక్కడ కనిపించట్లేదు వీళ్ళంతా. నాటి చెప్పలేదు. ఐఎమ్ హైపరాది. టోటల్ టీమ్ మీ. యు అండర్స్టాండ్? Yes, you cycle stand. ఓ ఏమ చొక్కా చూసి సైకిల్ స్టాండ్ అనుకుంటుంది. ఎక్కడున్నారు? రండి, నైట్ అయింది, పడుకోవాలి.
ఈ నైట్కి ఇంకా పడుకుందామా? పడుకుందాం. పడుకోండి. ఏంటి ఎతుకుతున్నారు? వజ్రాల కోసమా? అయ్యి మేము ఎప్పుడో పనిచేసుకున్నాం. ఆ వాటాల దగ్గర గొడవ వచ్చే మీ ఇద్దరం మాట్లాడుకోవట్లేదు. అంటే ఆడ వజ్రాలు లేవా? ఇదిగో ఇక్కడ వజ్రాలు. ఉన్నాయి. రంజిత్ ఎవరు అనుకున్నారా బిల్లా ఇక్కడ? డైమండ్స్ మనమే. Hands up. Police officers. వై You're from CBI. మీరు ఫారెన్ పాపలు అనుకున్నా, సిబిఐ పాపలా? Zabardast Khatarnak Comedy Show. ఎక్కడ అది ఎక్కడున్నాడు? ఎక్కడికి అయిపోయావు? ఎలాంటి డాన్సులు చేసావు? ఎలాంటి వాళ్ళతో చేసావు? నేను అదే అనుకుంటున్నా, ఎంట్రీ శాంతితో ఇస్తే. నేను డిటెక్టివ్, ఎలాంటి విషయాన్నైనా ఇట్టే చెప్పేస్తా. సర్లేండి, ముందు ఇది చెప్పండి. ఏంటి? వాడెవరో చెప్పంటున్నాడు. చీర వల్ల నాకు అందం వచ్చిందా, నా వల్ల చీరకు అందం వచ్చిందా? అబ్జల్యూట్లీ నీ వల్లే చీరకు అందం వచ్చింది. నాకు తెలుసండి నా అందం గురించి. ఇదిగో నీ వల్ల చీరకు అందం వచ్చింది అన్నప్పుడే జోక్ అయిపోయింది. నువ్వు దాన్ని ఎక్స్టెండ్ చేయకు. మీరు చెప్పింది జోకా? మరి కాక చీర కట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? పక్కింటోడి తీగ మీద ఆరేసిన చీర గాలికి ఎగురొచ్చి ఇంకో తీగ మీద పడ్డట్టే ఉంటది. పొరపాటుని ఎవడైనా పోతే కాల్చడానికి కట్ట లేకపోతే దాని ప్లేస్ లో దీన్ని పడుకోబెట్టి కాల్చేస్తారు. బాగా చూడు, బాగా చూడు. అరే అరే ఒకలా లేవు. ఆవిడ హెవెన్ లో నుంచి వచ్చినట్టుంది, నువ్వు ఓవెన్ లో నుంచి వచ్చినట్టున్నావు. 100 ఏళ్ళు ఎక్సర్సైజ్ చేసినా కూడా రోజా గారు, అనసూయ గారు నాలా కాలేరు. నీలా అవ్వాలంటే చూడాల్సింది ఎక్సర్సైజ్ లో కాదు, ఎక్స్రేలో. మీరు ఇలాగే అంటారు. మీరు రంభా, ఊర్వశి, మేనక సినిమాలోనే చూసుంటారు. ఇప్పుడు చూపిస్తా చూడండి. రంభా, ఊర్వశి, మేనక. మీరు నక్క, పిల్లి, కోడి వీటి గురించి విన్నారే గానీ గుంట నక్క, జంగు పిల్లి, నిప్పు కోడి వీటి చూడలేదు కదా. నేను చూపిస్తే మళ్ళీ పెట్టు. గుంట నక్క, జంగు పిల్లి, నిప్పు కోడి చూసారా? జంగుని బుక్కులో జంతువులన్నీ మా ఆవిడలాగే ఉంటాయని చాలా మంది అంటారు. కానీ అది నిజమో కాదో మీరే చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు తిడుతూ ఉంటారు. కానీ మీరు చెప్తున్న మాట వింటున్నాను కదా. వింటది బాగుంటది, మామూలు కాదు. ఒకసారి ఏదైనా కొనేటప్పుడు తగ్గించి కొనవే అని చెప్పా. ఎవడో నన్ను కిడ్నాప్ చేసి 10 లక్షలు డిమాండ్ చేస్తే 1 లక్ష కంటే ఎక్కువ ఉన్నది. వాడు చంపేవాడు, నేను అలా తప్పించుకొని వచ్చా. సరిపోయింది కాబట్టి. కర్మ కర్మ. ఆ చమ్మక్ చంద్రన్ చేసుకున్నా బాగుండు. చేసుకోవాల్సింది. పొద్దు నుంచి ఎండలో తిప్పి సాయంత్రం వేడి వేడి టీ ఇప్పిస్తాడు. అలాంటి వాడు అంత టార్చర్ ఉంటది. కాఫీ తీసుకురాబా. దీనికేం తక్కువ లేదు. పిల్లలంటేనే నరకం. మామూలుగా భర్త బయటికి వెళ్ళేటప్పుడు భార్య ఎదురు వస్తుంది, కానీ భార్య బయటికి వెళ్ళేటప్పుడు భర్త ఎదురు రాడు. ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్ళడమే కావాలి మనకి. అబ్బో వచ్చింది. ఏమండి సిప్పైనా చెప్పేనా? సర్లే గాని ఆ జాతకాల దగ్గర జాతకం చెప్పించుకుని డబ్బులు ఇవ్వలేదంటే ఎందుకు? వాడు నా జాతకం ప్రకారం పిల్లికి కూడా బిచ్చమైన అన్నాడు. పిల్లికైనా అడిగేస్తానా? సర్లే, ఇందులో షుగర్ 5% వేసావు కదా. ఎలా కనిపెట్టారండి? నేను డిటెక్టివ్, అన్ని కనిపెడతాను. అన్ని కనిపెడతారు. పిల్లల్ని కనిపెట్టమని చేత అన్ని అడిగి పోయినా ఎడకే వస్తారు. మనతో పాటు పెళ్ళైన సుబ్బారావు కొడుకు చూడండి, బ్యాగ్ తీసుకుని కాలేజ్కి వెళ్తున్నాడు. మన తర్వాత పెళ్ళైన ఆ సూర్యం కొడుకు పలక తీసుకుని స్కూల్కి వెళ్తున్నాడు. మనకంటే ముందు పెళ్ళైన రామారావు సన్యాసం తీసుకుని హిమాలయాలకు వెళ్తున్నాడు. అందుకని నన్ను వెళ్ళమంటావా? ప్రపంచంలో అందగత్తే నువ్వు, నాకు తెలిసే. ఏంటో 9:30 అయితే చాలు తెగ పొగడతలేస్తారు. ఎందుకు? మొగుడు పిల్లల జీవితం కూడా ఈ ఎపిసోడ్ లాంటిదేనే. 9:30 నుంచి పోరాడితే 11ంటికి చెక్కులు ఇస్తారు. ఇది కూడా అంతే. మిమ్మల్ని 9:30 నుంచి పొగిడితే 11ంటికి మాకు కావాల్సిన పనులు ఏమైనా జరుగుతుంటాయి. మనం సరే, ఈ పక్కింట్లో 2 ఉండాలి. రారే డిటెక్టివ్ రాజు ఏదైనా చేస్తాడు. సర్లే, ముందు వచ్చి పువ్వులు పెట్టు. చూసారా వాడు దాని తల్ల ఎంత బాగా చెక్క పూలు పెడుతున్నారు. వాడు దాని తల్లో పెడతాడు, అది వాడి చెవులో పెడుతుంటది. ఎవరనుకున్నావు? బాబీ, తెలుసుగా బేబీ. పులి పులి ఇక్కడ ఎలాగిచ్చాను అడిగి. మనలో పుల్లు ఉండరా రే? నాన్న పులి నాన్న పులి అని నాన్న కథలు ఉంటాయి తప్ప అమ్మ పులి అని కథలు ఉండవు. ఎందుకంటే అమ్మే పులి, మనం కాదు.
ఏంటి మీ ఇంట్లో పులి ఆ బిందులో ఇరుక్కుందే? అదే చెప్తున్నా, నువ్వు ఎంత పెద్ద పులివైనా అనవసర విషయాల్లో తలదూరిస్తే అలాగే ఉంటదని చెప్పడానికి సింబాలిక్ గా. అబ్బా పిండేసావాది. నువ్వు ఎవరిని పడతావు పిండేసావు అనకూడదు, నన్ను ఒక్కనే అనాలి. మా ఆయన కోపం వచ్చింది అనుకో రోజుకి 50 మంది రక్తం కళ్ళ చూస్తాడు తెలుసా? అంత రాక్షసుడా? రాక్షసుడు బొక్క బ్లడ్ టెస్టులు చేస్తుంటాడు. నా కోపం గురించి నీకు తెలీదు రే. అవునవును, పుట్టిన 2 సంవత్సరాలు ఎవరితో మాట్లాడలేదు, అంత కోపం. 2 సంవత్సరాలు మాట్లాడరావు కదండి. వాడు దాన్నే కోపం అనుకుంటాడే. ఏంటి ఓవర్ చేస్తున్నావు? ఏంటి నా మొగుడు మీద ఏయ్! తగరచ్చిపోతున్నావు? ఎండు చేపలా ఉన్న పులుసు చేసి మింగేస్తా, జాగ్రత్త. ఏమనుకున్నావు, నాతో పెట్టుకోకు. ఏంటండి అలా అంటుంది? ఏమే తిమింగలం చేపను తింటే బాధపడాలి కానీ తిడితే బాధే ఉంది. అమ్మా బాబీ తిమింగలం అంటున్నా. ఏంట్రా మా ఆవిడతో మీ ఆవిడకి పోటీ ఏంటి? మాకు మీకు పోటీ ఏంటండి? మా ఆవిడ కందిపప్పు, మీ ఆవిడ పందికొక్కు. మళ్ళీ అన్నాడు పందికొక్కని బాబీ. పిచ్చి ముఖమా, నా గురించి కొంచెం బిల్డప్ ఇయ్యాలి, తగ్గుతారు అంతే కదా. ఇగో మీకు మా ఆయన గురించి తెలియట్లేదు. మా ఆయన నాకు ప్రామిస్ చేశాడు నెక్స్ట్ ఇయర్ కల్లా పిల్లాన్ని ఇస్తానని. ఏంటి ఒకేసారి ఇస్తానన్నాడా? అంటే అదే ఈ సంవత్సరం కాళ్ళు, నెక్స్ట్ సంవత్సరం చేతులు, ఆ తర్వాత తల, అలా 5 సంవత్సరాలకు బాబుని ఇస్తానన్నాడా? బాబీ చూడు. చెప్పవే, డేట్ కూడా చెప్పాను. ఇదిగో ఆ డేట్ కూడా ఇచ్చేసాడు. 2020 జనవరి 11 డెలివరీ. మీ ఆయన ఒక పూరి జగన్నాథ్ చెప్పిన డేట్కి చెప్పినట్టు రిలీజ్ చేస్తాడు. మాది హై బడ్జెట్ సినిమానే, లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా రిలీజ్ అయితే. మీది లో బడ్జెట్, ప్రసాద్ లావే రిలీజ్ ఉండవు. చంపేస్తా చెప్తున్నా. బాబీ చూడు. మీ ఆయన నీకు పిల్లలే ఇస్తాన్నారు, మా ఆయన నాకు రవ్వలు లెక్కలు ఇస్తా అన్నారు. నేను ఎప్పుడు ఇస్తానన్నానే? ఇస్తాను చెప్పొచ్చు కదా. మా ఆయన నాకు వడ్డాను, సన్న నడుంకి వడ్డాను. లక్ష్మి నీకెప్పుడు వడ్డాను అన్నానే? ఆహా, అర్థమైంది. మీ గొడవంతా డ్రామాలకు తీసింది చివరికి గొలుసు దగ్గర ఆపడానికి అనమాట. బాబీ చూడు. లేవని చెప్తుంటానా? లేవన్నావు అనుకో, ఈసారి నుంచి ఇంట్లో ఫుడ్ లేదు, పెట్టలేదు, బయట పను. అది మీ ఆవిడ, అది మా ఆవిడ చూడు అసలు. ఏంటది? నీకు కూడా సేమ్ డైలాగే. నక్లిస్ లాగా ఇంటికి వచ్చి కాలు కొడతాను. పదక్క. ఏం వంట చేసావు ఈ రోజు? బెండకాయ పులుసు. అవునా, మా ఇంట్లో దొండకాయ. నా దగ్గరికి రండి. ఏం చేస్తావు? గన్నేరుకాయ ఇద్దరికి పెట్టి చంపేస్తా. బయట మనం ఇంత గంభీరంగా ఉంటామా? లోపల కుమ్మేస్తుందిరా తీసుకెళ్ళి. దాని పేరే కరాటే కళ్యాణిరా, పేరులోనే కరాటే ఉందా, మాత్రం కొట్టదా? వీళ్ళమ్మ ఉంది విజయనగరంలో, ఆ. మా అత్తగారు. ఇంటికెళ్తే అన్ని పనులు చేయించేస్తుందిరా. నేను కూడా మొన్న మా అత్తగారింటికి వెళ్ళా. చికెన్ చేసిందా మటన్ చేసిందా? నన్ను ఎదవని చేసింది. ఒరే నాకు తెలియక అడుగుతున్నాను, ఆ. బయట ఆడవాళ్ళంతా మనకు అంత గౌరవించేస్తారు, ఈ పిల్లలేంటారు ఎవరు? ఇప్పుడు ఫెవికాల్ ఎక్కడేసిన అతుక్కుంటది కానీ అది ఉండే డబ్బాలు అతుక్కదు. ఎందుకు? ఇది కూడా అదే. లాజిక్ ఈ రబ్బర్ నెక్లెస్ కి వడ్డానికి డబ్బులు ఎక్కడున్నాయిరా? ఏం చెయ్యాలో అర్థం అవుతలేదురా. సార్ మీరే అలాగే నన్ను కాపాడాలి సార్. ఈడెవడు మన పిల్లల కంటే ఎక్కువ యాక్టింగ్ చేసేస్తాడు. లేదు సార్, ఒక పక్క నా కొడుకు శోభనం జరుగుతుంటే మా ఇంట్లో పనుడు మటర్ జరిగింది సార్. ప్లీజ్ సార్, అలాగే నా కేసు మీరే డీల్ చేయాలి. మన వల్ల కాదా? అంత బాధలో ఉన్నావా? పోయే. ప్లీజ్ సార్, ఎంత డబ్బులైనా ఇస్తాను సార్, ప్లీజ్ సార్. పద రారా, ఇంకా కూర్చున్నావురా? డబ్బు అన్న తర్వాత ఇంకా అక్కడ కూర్చొని కత్తి ఇతను కడుపులో ఉందంటే కరెక్ట్ గా ఇతనే శవం అని నా. ఒరే భూషణీకి అది అందరికీ తెలిసి ఇంకేమైనా ఉంటే చెప్పు. ఇతను ఎవరు? ఇతను మా అబ్బాయి సార్. ఏం చేస్తుంటాడు? ఆఫీస్ లో టైపిస్ట్ గా చేస్తున్నాడు సార్. చూస్తే టెర్రరిస్ట్ లాగా ఉన్నాడు. ఒరే ఆది, టెర్రరిస్ట్ కి గడ్డాలు ఇవన్నీ ఉంటాయి. గడ్డం లేనంత మాత్రాన బిల్లాడని బిత్తిరి సెత్తవుతాడా? చెప్పు. నేనేం చేయకుండానే మటర్ జరిగింది. నువ్వు ఏదైనా చేద్దామనుకున్నావా అని? వాడిని కాదు, దీన్ని ఏం చేయకుండానే మర్డర్ జరిగింది అంటున్నాడు వాడు. ఈ మర్డర్ మీరు చేశారేమో అనుకుంటున్నాను నేను. లేదండి, నేను రోజు చేయనండి. ఆదివారం నాడు బ్రేక్ఫాస్ట్ ప్లేస్ లో మాత్రం చేశానండి. ఇది మర్డర్ అంటే బర్గర్ అనుకుంటుంది. హత్య చేసావా అని అడుగుతున్నాడు. నేను చేయలేదండి. ప్లీజ్ ద నోట్ ది పాయింట్. పనుడిదే ఉంది. ఇవాళ కాకపోతే రేపు ఇంకో పనుడు వస్తాడు. శోభన ముహూర్తం ఇవాళ దాడిందంటే 3 నెలలుగా లేదు. ఇదేంటి ఇలా తేడాగా ఉన్నాడు? సునామీ వస్తుందంటే నేను శోభనం చేసుకుంటున్నాను, రేపు రమ్మని అంటాడు వాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నాడు చూసా, వాడు అభిమాని ఈ మర్డర్ చేసి ఉంటాడు. ఎందుకంటే ఈ కత్తిని ఇలా ఇసురుంటాడు. నాకు తెలిసి చంపిన వ్యక్తి బోయపాటి సీని గారి అభిమానం అనుకుంటున్నాను నేను. ఎలా చెప్పగలను? వాడిని ఇలా పొడిచి ఇలా లేపుంటాడు ఫస్ట్. పెన్ను తెచ్చాను, నోట్ చేసుకో. ఈ కత్తి పవర్ఫుల్లా, పెన్ను పవర్ఫుల్లా? ఖచ్చితంగా పెన్నే పవర్ఫుల్ అండి. ఈ కత్తితో బాహుబలి సినిమాలో వెనక నుంచి పొడిచిన మూల కోట్ల కలెక్షన్. ఈ పెన్నుతో ఫోర్జరీ చేయడం వల్ల దానికంటే ఎక్కువ కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. మీ పేరేంటండి ఇంతకి? సౌందర్య అండి. ఎస్ క్లూ దొరికేసింది. నాకు తెలిసి చనిపోయిన వ్యక్తి సౌందర్య అభిమాని. అలాంటి పేరు ఇలాంటి దానికి పెట్టుకోవడం వల్ల అతనంతట అతనే ఆత్మవంచనతో ఐ
ఐఎమ్ రైట్. అది కాదు సార్, అతను చనిపోయే ముందు నా చేతి మీద ఏదో రాశాడు సార్. రో అంటే చంపింది ఒక్కరు కాదు ముగ్గురు. ఆ అంటే అనసూయ గారు, నా అంటే నాగబాబు గారు, రో అంటే రోజా గారు, వాళ్ళ ముగ్గురే అతి కిరాతకంగా ఇతన్ని మర్డర్ చేశారు. అసలు ఇతను ఎవరో వాళ్ళకి తెలియదు సార్, ఎందుకు చంపుతారు? అదే ఉన్నోళ్ళే తెలియట్లేదు, ఈడు ఎవడో కొత్తోడు అని చెప్పి స్టేజ్ మీదకి వచ్చి చంపేశారు. లేదు సార్, అతను చనిపోయే ముందు నాకు ఏదో చెప్తున్నాడు సార్. అతను అలా చెప్తున్నాడు, నేను కూడా వింటున్నాను. అలా ఏదో ఎక్స్ప్రెస్ నాకు చేస్తాను. అర్థమైంది, అతను బతికేవాడు. నువ్వు ఇలాంటి యాక్టింగ్ ఏదో చచ్చావు, అందుకే చచ్చాడు. నువ్వు టెన్షన్ ఫలం. నీకో జోక్ చెప్పి నిన్ను నవ్వించి రిలాక్స్ చేస్తాను. ఒక అబ్బాయి రోడ్డు నుంచి ఇద్దరు అలాగా నడుచుకుంటూ వెళ్తుంటే ఇద్దరు అమ్మాయిలు అక్కడ కూర్చొని సైలెన్స్ గా చూస్తున్నారు. మిస్టర్ జూనియర్, జోక్ పూర్తవలేదు. ఇద్దరు ఆడాలు సైలెంట్ గా ఉన్నారంటేనే జోక్ కదా సార్. మర్డర్ చేయక ముందు ఎక్కడున్నాడు? కిచెన్ లో ఉన్నాడు సార్. కిచెన్ లో ఏం చేస్తున్నాడు? వీళ్ళ కోసం పాలు వేడి చేయడానికి వెళ్ళాడు. ఆ టైంలో మీరేం చేస్తున్నారు? కరెంట్ పోయింది కదా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. ఈ లోపల కిచెన్ లోంచి పెద్ద అరుపు. శోభన మాదైతే అరుపు అక్కడ నుంచి ఎలా వచ్చిందండి? మీరు అందుకు ఫీల్ అయ్యారు. ఆ టైంలో మీ ఆవిడ ఏం చేస్తుంది? మా ఆవిడ పనివాడు రాలేదు కదని కిచెన్ లోకి వెళ్ళింది. ఆ మర్డర్ ఈవిడే చేసింది. నేను చేయలేదండి. ఎందుకంటే అతను ఇతను మాజీ ప్రియుడు. ఎక్కడ నీకు దొరికిపోతాడన్న సెన్స్ తో ఈ మర్డర్ ఈవిడే చేసింది. తెలిసిపోయింది. నీకు ఎలా తెలుసు? ఒరే భూషణీకే రాసింది నేనే, నాకు తెలీదా? సారీ అండి, నేనే చేశాను. ఓకే మిస్టర్ ఫాదర్, సూట్ కేసు తీసుకురా. మేము కేసు కప్పెట్టేస్తాం. నేను దీనికి అప్పేస్తాను. శవాన్ని కూడా తీసుకుపండి మిస్టర్ పెళ్లి కొడుకు గారు. Yes, మనకు కావాల్సిన డబ్బు దొరికింది. మిస్టర్ ఆది వెయిట్, ఐఎమ్ సీనియర్. అందుకే మీరు ముందు పోతారంటుంది నేను కూడా. ఏవే లక్ష్మి, లక్ష్మి, అయ్యో ఆవోయ్. ఏంటి అలా అరుస్తున్నారు? నగల కాదు, నగల షాపే పెట్టుకోండి. డబ్బులే పెట్టుకోండి, 50 లక్షలు. మామూలుగా కాదు, ఫుల్. అబ్బా, నిజంగా పిండేశావు. నువ్వు లావుగా ఉన్నాయి చేయించు, దాని సన్నగా ఉన్నాయి చేయించు. ఎవర్రా ఇంట్లో? మీరు చేయలేని పని మేము చేసినందుకు అభినందించడానికి వచ్చారా? మెడల్స్ ఏమన్నా ఉంటే జడ్జీలు ఎదురుకుండా ఇవ్వండి. ఆ మర్డర్ చేసిన కత్తిపైన వేలు ముద్దలు మీవే ఉన్నాయి. అంటే పొడిచింది కూడా గ్లౌజ్ పెట్టుకొని పొడిచింది. ఈడే దాన్ని తీసి ఈ యాంగిల్లో పొడిచాడా? ఈ యాంగిల్లో పొడిచి నిన్ను చూసిన తర్వాతే కదరా నేను అన్నాను. ఏం జరుగుతుందండి ఇక్కడ? ఇప్పుడు అను అబ్బా పిండేశాడు. అబ్బా అను పదండి మీరు లోనికి వెళ్ళి పిండుకో. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఏంటి ఈ రోజు వెళ్ళిద్దరా? వాళ్ళని చూసి ఎందుకు అంత కంగారు పడుతున్నారు? లేదే, బయటకు వెళ్తే జనాలు స్కిట్ ఎవరు కొడతారంటే జడ్జిలు కొడతారంటున్నారు. అంతలా ఇన్వాల్వ్ అవుతున్నారు, మనం ఏం చేద్దాం? సర్లే. అదేంటండి ఇలాంటి పిల్లని పక్కన పెట్టుకుని చేపని చూస్తారేంటి? ఎండు చేపతో కాపురం చేయడం కంటే ఈ చేపతో కూర చేయడం బెటర్. ఏమండి ఏం మాట్లాడుతున్నారు? లేకపోతే అసలు ఈ పాటలో రోజా గారు, చిరంజీవి గారు ఎంత బాగా సింక్ చేశారే. మనం ఎలా చేసాం? నాన్ బాహుబలి రికార్డ్స్ లాగా నాన్ సింక్ రికార్డ్స్ ఉంటే మనకే వచ్చేది. లేదు లేదు, చాలా బాగా చేశారు. దాంతో సింక్ కాలేదండి. ఈ పాటలో రోజా గారు చేసిన ఎక్స్ప్రెషన్ నేను కూడా కొద్దిగా మ్యాచ్ చేశాను కదా. ఎక్కడ చేసావు నువ్వు అది? రోజా గారి ఎక్స్ప్రెషన్ ఏ కోసానైనా వచ్చిందా నీకు? ఆవిడ ఎక్స్ప్రెషన్స్ 10 మంది చెప్పుకునేలా ఉంటాయి, నాది 10 మంది చెప్పించుకునేలా ఉంటాయి. మీరు నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు కానీ నిన్నే మహేష్ బాబు గారి సినిమాకి చెప్పారు. అవును చెప్పారు. ఏమని? ఆ షూటింగ్ జరిగే సైడ్ రావద్దని. సర్లే, ప్రతి స్కిట్ లో మనకున్న గొడవే గానీ ఏమండి నులక మంచం ఇటు చేసా, రొయ్యి పట్టు చారు చేసా. ఇంకా లేట్ ఎందుకు? నువ్వు వెళ్ళి మంచం మీద పడుకో, నేను బయటకు వెళ్ళి పొద్దున్నే వస్తా. బయటికి వెళ్ళి పొద్దున్నే వస్తా. పొద్దునే రావడానికి ఏముంటుందండి? మరి మామూలుగా ఉండదని చెప్పే కదా. ఎందుకండి ఇలా అంటుంటారు? అసలు భార్య భర్త సంబంధం గురించి ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడు తెలుసా? 10 అయితే పడుకోమన్నాడు. ఒక అందమైన పిల్లని ఇలా ఇబ్బంది పెట్టావంటే రోజా గారు చెప్పాను ఏం జరుగుతుందో తెలుసా? సూపర్ అని 10 మార్కులు బోర్డు ఎత్తుద్ది నువ్వు వేసే జోకులకి. కాదు రోజా గారు, పెళ్లి చాలా రోజులైంది, ఇప్పటి వరకు ఒక పిల్ల లేరు, జల్లా లేరండి. అలా చెప్తే అర్థం కాదే. తీర్మానం చేశాం కానీ ఇంకా బిల్లు పాస్ అవ్వలేదండి. రోజా గారికి అర్థమయ్యే భాష. సర్లే, ఇంత ఉన్నారు, పిల్లలు కనొచ్చుగా. స్కిట్ విన్ అయిన తర్వాత ఇచ్చే చెక్ ఎంత ఉంటది? అది బ్యాంకులో అయితే ఏమన్నా వస్తుందా? పర్ఫార్మర్ చెక్క. ఆయన నన్ను ఇష్టపడేగా చేసుకున్నారు. నిన్న పాలకెళ్తూ పక్కింట్లో ఉన్న కుక్క మొహం దాన్ని చూస్తూ వెళ్తారంట. ఎందుకండి? నువ్వు ఉండగా ఇంకో కుక్క నేను ఎందుకు చూస్తాను? నువ్వు అడగటం కానీ. ఈ మధ్యన మీలో చాలా మార్పులు చూశానండి. నన్ను అనుమానిస్తున్నావా? నన్ను అనుమానించడం దువ్వెన దొరకట్లేదని చెప్పి గడ్డ నవీన్ అనుమానించినట్టే ఉంటది. ఇలాంటి మాటలు నాతో బాగానే మాట్లాడతారు. మా అమ్మ వస్తుంది, దాంతో చెప్పండి.
అమ్మాయిని అన్న అంటే అస్సలు ఊరుకునే లేదు. దాన్ని అమ్మాయి అంటే ఇక్కడ ఉన్న ఎవడో ఊరుకోడు. ఆడదంటే అబల కాదు, ఏమనేస్తే అది పడ్డానికి. మగాడంటే తబలా కాదు, మీరు వాయిస్తే చూడడానికి. అయినా నీకు పెళ్ళైంది, నాకు పెళ్ళైంది, ఏంటి నీ బాధ? నువ్వు లెగ్ పీస్ చేసుకున్నావు, నాకు బోన్లెస్ పీసులు ఇచ్చావు. బొగడాగా అయినా దీని పోలికలే దానికి సగం వచ్చాయి. పోలికలతో పాటు ఫిగర్ కూడా సగమే వచ్చింది. అది కదా నా బాధ. చిన్నప్పటి నుంచి నా కూతుర్ని ఎటు తిప్పకుండా పెంచాను, అందుకే అటు ఇటు కాకుండా పోయింది అది. భార్య అంటే భయం భక్తి ఉండాలి. అసలు నీకు భయం అంటే ఏంటో తెలుసా? ఎందుకు తెలియదు? మనం 10th క్లాస్ లో ఉన్నప్పుడు ఇంట్లో ఎవరు లేనప్పుడు ఏదో చూద్దామని ఒక సీడీ తెచ్చి లోపల పెడితే ఎక్కడ కరెంటు పోయింది అనుకో వాళ్ళు వస్తారనే భయం. అది అలాంటి భయం తెలుసుగా నీకు? ఇలాంటి అల్లుల్ని తెచ్చుకున్నాం, 3 ఉన్నారు. ఒక్క అల్లుడన్నా ఒక్క మనవడన్నా మన చేతిలో పెట్టారా? పరదేశి ఏం డాన్స్ చేస్తున్నావు నువ్వు? ముగ్గేస్తున్నా. సరిపోయారు అబ్బా. జోడీ బాగుందబ్బా. తాత మనవరాల్లాగా జోడి బాగుంది. ఆ జోడీ సరే, మధ్యలో ఉన్న జోడీని చూడండి. యమలోకం ఎరుమలోకం ఇద్దరిని పక్క పక్కన చూసినట్టుందిరా. ఇంటికి పెద్దలు అంటే మర్యాద లేదా మీకు? ఇంటికి కాదోడు ఇండియాకే పెద్దలుడు. ఏంటి మాట్లాడుతున్నా? ఐరన్ బాడీ ఒంట్లో రాడ్లు వేసినంత మాత్రాన తుక్కు శరీరం ఉక్కు శరీరం అవుతారా బొగడా? మీకు అలా కనిపిస్తాడు కానీ ఆ ముడతల వెనుక నా మనసు దాగుంది. ఆ క్యారీ బ్యాగ్ లో నా మీద లవ్వుని క్యారీ చేస్తున్నాడు. రాత్రంతా నన్ను నిద్రపోనివ్వలేదు. అవునా? మరి ఎందుకు బానిస్తాడు? గుర కాపితే దగ్గు, దగ్గు కాపితే గురక. అయినా ఇదంతా కాదు, మీ గోల్ ఏదో మీరు పడండి, మా ఆయన్ని మాత్రం ప్రశాంతంగా ఉంచండి. ప్రశాంతంగా ఉంచడానికి వాడు పార్టిసిపేట్ కాదు, తో టీం లీడర్. సగం చెక్కేస్తున్నాడు, సగం మైండ్ అయినా పెట్టాలి. అయినా చిన్నల్లుడు ఏంటి ఏం మాట్లాడ్డా? నువ్వు ఊరుకోమాయా, నాకు ఫేస్ క్రీమ్ యాడ్ ఒకటి వచ్చింది, ఏం చెప్పాలా అంటే అర్థం కావట్లేదు. పేదేముందిరా, ఇది రాసుకుంటే మచ్చలతో పాటు ముఖ కవలికలు కూడా పోతాయని చెప్పు. అప్పుడు కరెక్ట్ గా సెట్ అయితే నీకు. పాన్ పరాక్ పరదేశ్ ఇక్కడ అదే వస్తారు నువ్వు చేసేదానికి. వాడి గురించి మనకు అనవసరం కానీ చెప్తాముడు. నీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని మ్యారేజ్ అంటే వీడు పార్క్ లో పల్లీలు అమ్ముతుంటే అది కొనడానికి వెళ్ళింది. వీళ్ళిద్దరు లవర్స్ అనుకుని వాళ్ళు పెళ్లి చేసి పడేస్తారు. దీనివల్ల అది బయలైంది పాప అనవసరంగా. ఇందులో మీ బాధ ఏంటో? ఆ టైంకి పల్లీలు నేను అమ్ముకున్నా బాగుండేది. ఎందుకండి ఊరికి మా అక్కని ఏదో ఒకటి అంటుంటారు. అక్క అబ్బా నువ్వు చెల్లివా? బాబోయ్ దారుణం. అసలు ఒక్కదానికైనా వంట వచ్చా ఇందులో? ఏం మాట్లాడుతున్నావు అల్లుడు? చిన్న కూతురు వంట చేస్తే ఆహాహాహా. చిన్న కూతురు వంట, ఇంట్లో పెప్పర్ లేదంటే కూరలో పెప్పర్ స్ప్రే కొట్టిద్ది అది. కూరలో పెప్పర్ స్ప్రే కొట్టిద్ది అది. పోనీ దాని సంగతి వదిలేసి పెద్ద కూతురు వండితే అబ్బో ఊరంతా గుమ్మగుమ్మలు కాదు? మామూలుగా ఉండదు. పేపర్ దోశ ఏమంటే దోశ పిండిలో ఇంగ్లీష్ పేపర్ ఏమంటావా తెలుగు పేపర్ ఏమంటావా అని అడిగిద్ది అది. ఇలాంటి వాళ్ళు మొత్తం వీళ్ళ వల్ల మేము ఏడుచాల్సి వస్తుంది. మీరు కాదు ఏడ్చేది, మీ నల్లుకి తెచ్చుకొని నేను ఏడవాలి. సినిమాల్లో ఏడ్చే క్యారెక్టర్లు చేస్తే ఏడుపు రాక వెళ్ళిపోయిన ఏడుకుండా వస్తారా ఏంటి? అయినా ఇదిగో అల్లుడు, మీరు ఏం చేస్తారో తెలీదు. సంవత్సరం తిరిగేసరికి నా చేతిలో మనవడు ఉండాలి. అది మనవడు కావాలంటే ఇక్కడ అవ్వదు. మాకు ప్రశాంతంగా హనీమూన్కి వెళ్ళాలనుకుంటున్నాం. సరే, డబ్బులు ఏమైనా కావాలా? నీకు మన విజయవాడ పేమెంట్ వచ్చిందా? రాలేదు. మరి నువ్వు ఇస్తావు నాకు డబ్బులు? వాళ్ళు చెప్పింది మామూలుగా ఉండదు, రండి చెప్తా. ఏంట్రా? గంగా జలం కదా, నమస్కారం నీ అబ్బాయి ఇది కాశీ కాదురా, కాశ్మీర్. నీకు ఎక్కడికి వెళ్ళినా అది తప్ప. వీళ్ళతో మాట్లాడి మీ ఎనర్జీ వేస్ట్ చేసుకోవద్దు. ఏంటమ్మా అది? వీళ్ళతో మాట్లాడి ఎనర్జీ వేస్ట్ చేసుకోవద్దు అంటుంది. ఉన్నదే కొంచెం కదా, దాచిపెట్టుకో అని చెప్తుంది. ఇదిగో డార్లింగ్, కాశ్మీర్ వచ్చాం కాబట్టి ఉదయాన్నే తల నిండా పూలు పెట్టి మధ్యాహ్నం ఆ పూల మీద నీళ్లు జల్లుకో. మరి రాత్రికి వాసన చూసి పడుకో. అవును, నా తెలియక అడుగుతున్నాను తమ్ముడు. మరి కాశ్మీర్ ఎండాకాలం వానాకాలం కింద, వానాకాలం శీతాకాలం కింద ఉంటది కదా, దీన్ని బట్టి నీకేం అర్థమైంది? నీ కాలం దగ్గర పడిందని అర్థమైంది. తెలియదు. సంవత్సరం శరీరం చేతిలో పిల్లడు ఉండాలి. నానక్రం కూడా వెళ్ళడానికి నానో కారు లేదంటే నాచారం వెళ్ళడానికి బెంజి పెడతానన్నాడు వాడు ఎవడు. వీళ్ళ మాటలు ఎప్పుడే ఉంటాయి కానీ ఆ గుడారం ఉంది. మరి ఇప్పుడు ఏం జరగబోతుంది? ఆ గుడారమే అతని పైన కప్పే గుడ్డ కాబోతుందా? అక్కడ లోపల ఏం చేస్తారు? ఏ చేస్తారు, బి నలుగురు వచ్చి మోస్తారు, సి వాడిని అక్కడే తగలెట్టేస్తారు. మీదేదన్నా? మేము వెళ్తాం, గుడారంలో కాళ్ళలాగా ఉండదు. మరి ఇంత పెద్ద స్టేజ్ మీదే ఏం చేయని వాడు అంత చిన్న గుడారంలో ఏదైనా చేస్తారని మీరు అనుకుంటున్నారా? ఏ మాకెందుకులే, బి చేస్తే చేస్తారు, సి ఏం చేసిన ఎడిటింగ్ లో చేస్తారు.
ఇప్పుడు మేము గుడారంలోకి వెళ్ళిపోతాం. అంటే మామూలుగా దీన్ని బట్టి మీకు ఏం అర్థమైందంటే గుడారాలు పీకేయడమే గానీ మనం పీకేది ఏం లేదు, మనం పీకేది ఏం లేదు. ఏం చేస్తున్నారా? గుడ్లు పెడుతున్నావే, కరెక్ట్ టైంకి వచ్చావు. ఎవర్రా మీరు? పాకిస్తాన్ టెర్రరిస్ట్. ఇక్కడ ఏంటో సౌండ్ వస్తుంది, వాటర్ ఫాల్స్ ఉన్నాయండి. కొంచెం గట్టిగా పట్టుకుంటే ఆ నోట్ల నుంచి వస్తాయి వాటర్ ఫాల్స్. ఎవరికొకరికి ఫోన్ చేసి 50 కోట్లు తెప్పించు, లేకపోతే ఇక్కడి నుంచి కదిలేదు లేదు. మాయా, ఇక్కడ మేము ఆపదలో చిక్కుకున్నాం, నువ్వు 50 కోట్లు తీసుకున్నాడు తిరిగి ఉడితే ఇదే కాశ్మీర్. అల్లుడు పండా ఆ గుండు రండి అత్తయ్య. మీరు అడిగిన 50 కోట్లు తీసుకుని మా అల్లుల్ని కూతుర్ని వదిలేండి. పాకిస్తాన్ లో కూడా నా దొరా. కరోనా వైరస్ అయినా అన్ని కంట్రీలు వెళ్ళిందో కానీ ఈ కరువు మాత్రం ప్రతి కంట్రీ వెళ్ళిందమ్మా. నీకు దండం. వాడిని చూసుకో, ఫస్ట్ ఆ పాట వేయండి. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఇదో రకం దాహం అదో రకం తాపం కటకటాలలో చలి రాత్రి ఇది కని విని ఎరుగని తొలి రాత్రి. వచ్చాడా? ఆపరా, ఇది బాడీ అనుకున్నారా బత్తాయి రసం అనుకున్నారా? అలా పిండుతున్నారేంట్రా? ఇద్దరు సరిపోయారు, నువ్వు మధ్యలో ఉండి. ఇద్దరు రసికందుల మధ్య పసికందులో చిక్కుకున్నాను. నువ్వు పసికందా? అమ్మో, మూడో రసికంద వచ్చాడు. సారీ రా, కల్లోని కరీనా కత్తిరిని వచ్చి వాళ్ళని పట్టుకున్నాను అనుకున్నారా? నేను కూడా కాజోలో హిందూ వస్తే వాళ్ళనే పట్టుకున్నాను అనుకున్నా. నాకు కూడా కల్లో అమరీష్ పురి రామిరెడ్డి వచ్చారు, కాకపోతే పట్టుకుంది కూడా వాళ్ళే. ఎక్కువ మాట్లాడుతున్నావు. నీ కోసం పోయేపారు షూటింగ్ ఆపుకొని వచ్చా. ఏంట్రా ఏదో పోలవరం ప్రాజెక్ట్ ఆపుకొని వచ్చినట్టు చెప్తావు. ఫినిష్ చేసుకుని వచ్చాను, నన్ను ఆపుకొని వచ్చావు కాదు. నువ్వు ఆపుకొని వస్తావా? అనండి, ఎంత కష్టపడుతున్నాను మీకేం తెలుసు. చేతులు ఎక్స్ట్రా జబర్దస్త్ ఇచ్చా, కాలు టీకి ఇచ్చా, తల పోయేపారకి ఇచ్చా. మాకు తెలుసు నువ్వు ఎప్పుడు ఎలా ఏం కష్టపడుతున్నావు మాకు తెలుసు. ఓ బెడ్షీట్ మీద చూపిస్తున్నావు నీ ప్రతాపం, ఇంకెక్కడ చూపిస్తావులే, అక్కడ కాకపోతే. మందేనా కిట్టు మందేనా అని అడుగుతున్నాడు. నేను ఎంత కష్టపడతా మీకు అర్థం కావట్లేదు. తెలుసు మాకు. అరే నన్ను చెప్పనేర్రా. అరే ఉదయం 7 గంటలు లేచి జాగింగ్ చేద్దారని వెళ్ళండి రా. 1 కిలోమీటర్ కంటే ఎక్కువ పరిగెట్టలేకపోయాను. ఎక్కువ దూరం పరిగెట్టాలంటే ఏం చేయాలి? ఈసారి నువ్వు పొద్దున్న లేచినప్పుడు నాకు చెప్పు, పక్కింటి కుక్కను వదులుతా 10 కిలోమీటర్లు పరిగెత్తావు. సర్లే కాలేజీకి వెళ్దామా? వెళ్దాం రా. ఆ వెంకటలక్ష్మి వెనక దగ్గర నన్నే చూస్తుండదు ఏంటో. అది నన్ను కూడా చూస్తుందిరా. వెంకటలక్ష్మి 98 మార్కులు వచ్చాయి. మిగతా రెండు ఏమైనా? నీకొకటి వాడికి ఒకటి వచ్చినాయి. దాన్ని చూస్తే అలాగే వస్తాయి. అరే అలా కొడతాయంటరా? నీ పక్కన షారుఖ్ ఖాన్ లాంటి కటౌట్ పడుకున్నాడు, ఇలాగే బిహేవ్ చేసేది. ఆ మొహానికి షారుఖ్ ఖాన్కి ఏమైనా పోలికుందా అని మేము అంటామా ఏంటి? మాకేం తెలియదు. అనండి తేడా ఉందని మేము అంటావా? అందుకే ఈ పంచుకి నేను ఏం రాయలేదు, మీరు ఎన్నేం చెప్పుకోవచ్చు. అలా తక్కువ అంచనేయండి. మనం చిటికేస్తే 10 మంది అమ్మాయిలు వస్తారు. ఎందుకురా? మా అమ్మని చూసి ఇటుకేస్తామని వాయి కొట్టడానికి. కరెక్ట్ గా మా అమ్మ ఫోన్ చేసిందిరా, చూడాలనిపిస్తుందంట. ఊరికి వెళ్ళాలి. సాయంత్రం 7 గంటల బస్కి వెళ్ళరా? దాని ముందు ఏం లేవా? ఎందుకు లేవు? 2 హెడ్ లైట్ ఉంటాయి. మనందరం మల్లెమాల కాపాడుకుంటున్న ప్రాణాలు రా, మీరేమో ఇలాంటి అడ్డమైన పంచులు వేస్తారు. బాధ్యత ఉండక్కర్లా? స్కిట్ మొత్తం కూర్చొని కొట్టేటట్టున్నారు మీరు. గత వారం విజేతలుగా నిలిచిన 6 టీం లీడర్లు పంచుకున్న తర్వాత వచ్చింది ప్రైజ్ మనీయే పెన్షన్ అర్థం కాక అయోమయంలో ఉన్న టీం లీడర్లు. పెన్షన్ బాగానే వస్తుంది ప్రైజ్ మనీ కన్నా. ఇంటి వస్తున్నాను. ఏం చేస్తున్నారు? నీకెందుకురా బొకడా అని పుస్తకం రాత్రం మీరు వచ్చారు. ఏంట్రా కోపం తెప్పించకండి నాకు. మీ గురించి మాకు తెలుసు సార్. గూగుల్లో గూట్లే అని కొడితే మీ ఫోటోనే వస్తుంది. రాత్రి ఆ లేడీ హాస్టల్ గేట్ దగ్గర ఏం చేస్తున్నారా? అక్కడ మీరేం చేస్తున్నారు? సరే వదిలే. పక్కింటి పంకజాన్ని చూస్తున్నారంట. అది మీకెందుకు చెప్పింది? సరే వదిలే. మావిని చూస్తున్నారంట కదా. సరే వదిలే. అలా ఎలా వదిలేస్తారు? 2 మేము వదిలే, 1 మా కోసం వదలలేరా? అరే ఈ వీధిలో ఈ చుట్టుపక్కల ఎవడన్నా సరే మీరు ఎదవలన్నారా, నేనేం చెప్పాలరా? మమ్మల్ని కూడా అడుగుతున్నారు ఎదవలకు రూమ్ ఇచ్చింది ఎవడని. మేమేం చెప్పాలి? పెద్దది అని చెప్పాలి. నా
నాకు ఇవన్నీ చెప్పమాకనా నాన్న. మర్చిపోయారు అనుకున్నారా? సంవత్సరం బట్టి రెంట్ కడతలేదురా. రెంట్ ఇయ్యండి. రెంట్ ఇవ్వలేదు ముగ్గురిని బజార్లో ఈడ్చుకుంటా తీసుకెళ్తా. ఆల్రెడీ మిమ్మల్ని తీసుకెళ్ళిట్టున్నారు అలాగే. నాటకాలు ఆడకండి. ఇస్తాం పోండి సార్. ఇదేంటో రెంట్ అని తగులుకున్నాడు. నాకు అర్థం ఇప్పుడు ఏం చేయలేదు. 5 నిమిషాలు కట్టాలన్నారు సంవత్సరంన్నర. అదే నువ్వు మ్యాజిక్ చేసిన అవ్వదు ఎలా రా? ఏ తెలియని అమాయకులా చూస్తాడు చూడు. ఒక పని చేద్దాంరా, ఆ పక్కన వాడికి కూడా కొంచెం ఏదో అమ్మాయిలు పిచ్చున్నట్టుంది. పక్క వీధిలో రికార్డింగ్ డాన్స్ జరుగుతుంది. వాడిని తీసుకెళ్ళామనుకో మొత్తం మర్చిపోతాడు. మన పని మనం చేసుకోవచ్చు. అదిగో రామారావు గారు ఎరా తెచ్చారా? ఆ పక్క వీధిలో రికార్డింగ్ డాన్స్ జరుగుతుంది. మీరు ఎవరు వస్తారా? రికార్డింగ్ డాన్సా? మర్చిపోయి ఏది తొందరగా రెడీ. అవునరా, ఏంటి వచ్చినప్పుడు అటు ఇటు తిరిగి చూస్తున్నావు? ఒక తిన్నగా నడవలేవు నువ్వు. అనండి మాట వస్తే అటు తిరుగుతున్నావు ఇటు తిరుగుతున్నాను. ఏదో రోజు నేను పైకి వెళ్తా. ఎవరి పైకి రికార్డింగ్ డాన్స్ ఆర్గనైజ్ చేయడానికి వాడు ఎవడో వస్తానన్నాడు. ఏడాడు ఎక్కడా సంగతి తర్వాత చెప్తాను రా. చూస్తున్నారా సార్, ఈవెంట్ ఆర్గనైజ్ చేసి నన్నే లోపలికి రాకుండా ఆపేస్తున్నారు. ఇటు సులభ కాంప్లెక్స్కి వెళ్ళాలన్నా రూపాయితో పాటు రికమెండేషన్ ఉండాలి ఇడికి. హాయ్ హలో నమస్తే. ఉరవకొండ మంగమ్మ రికార్డింగ్ డాన్స్. దీనికి ఎదురే లేదు. ఏడ్రా ఏదో పెద్ద అల్టిమేట్ డాన్స్ కూడా చెప్తున్నావు. ఇది నీకు నీ షో గొప్ప, వాడికి వాడి షో గొప్ప. మీకు స్పెషాలిటీ అర్థం కావట్లేదు సార్. వాళ్ళ జోడీలు ఉంటాయి, వాళ్ళ మధ్య డాన్సులు ఉంటాయి, కామెడీలు ఉంటాయి. ఒరేది ఇరవకొండ మంగమ్మ ఈవెంట్ లేకపోతే ఉగాది ఈవెంట్ ఇవన్నీ ఎందుకుంటాయి అందులో? వాళ్ళ పిలిపించి అసలు వాళ్ళ కోసం వెయిటింగ్ మేము ఇక్కడ. ఒక్క నిమిషం. సుధీర్ పొగుడుతున్నాడు తిడుతున్నాడు అర్థం పిలిచి మరి అయ్యో మేము అన్ని అరేంజ్ చేసుకున్నాం. మీరు అంటే ఎలా అండి? ఏమైందండి? ఈవెంట్ క్యాన్సిల్. పోలీస్ పర్మిషన్ రాలేదు, అప్రూవల్ రాలేదు. ఏంటండి తీండి. ఎవరు వచ్చినా సరే నేను ఈ ఊరికి పెద్ద ఎత్తి సార్ మా దేవుడు సార్ మీరు. ఇది చూపించి ఎవడొచ్చినా సరే ఏమన్నా ఉంటే నేను చూసుకుంటా. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ నా జింగిడీలు. ఆకు చాటు పిండ తడిసే కోకమాటు పిల్ల తడిసే ఆకు చాటు పిండ తడిసే కోకమాటు పిల్ల తడిసే ఆకు చాటు పిండి తడిచే. ఇలా ఏంటి ఆకేంటి అరెకరం నడుస్తుంది. ఆహా ఓహో అరే ఊర్లోకి అప్సరసలు వచ్చారని పేపర్లో వేయించు. నిన్నే రాశారు. ఏం రాశారు? ఊర్లో కూరకుక్కలు వస్తున్నాయని. హలో, ఇప్పుడే మేము ఆకాశం నుంచి ఊడిపడ్డాం. స్టేజ్ మీద ఏం ఊడిపడకుండా చూసుకోండి. మా రేంజ్ అంటే తెలియకుండా మాట్లాడుతున్నాం. అరే నన్ను చూడడానికి వాడు టవర్ ఎక్కాడు, దింపండి. అరే వాడు కింద పడి లేపండి. అరే వాడు కత్తెత్తుకుని వస్తాడు, ఆపండి. ఒక్కసారి నా కాలు గజ్జి కట్టి సింధి ఎత్తే తలా 100 వేస్తారు. ఇప్పుడు మీ అందరికి ఒకటి తెలియట్లేదు. నువ్వెవరనే? నువ్వెందుకు వచ్చావనా? ఈ ఇద్దరు డాన్సర్లో ఒక డాన్సర్ పెళ్లి చేసుకోబోతున్నాను. కార్డులో టైటిల్ ఏం పెడదాం? వెర్రి పప్ప వెర్స్ గాండ్రు కప్ప అని. కొత్త టైటిల్ చాలా బాగుంటది. భలే ఉంది. అసలు మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి నేను ఎంత కష్టపడుతున్నానో తెలుసా? నువ్వు యాక్టింగ్ కూడా చేస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. మీరు ఆగండి సార్, మా జింగిడీలు వెనక్కి వెళ్ళారు. నెక్స్ట్ మామూలుగా ఉండదు. మీ అందరికి చెప్తున్నా, వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకుంటారు. ఎవరు వెనక్కి వెళ్ళి కిరికిరి చేయొద్దు. వాళ్ళు వెనక్కి వెళ్ళారు కదా, నువ్వు ముందుకు వచ్చి మిమిక్రీ చేయొద్దు. ఓకే, లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 2. జింగిడీలు రెండో ఎంట్రీ. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని. ఈ పరదేశీని ఎక్కడి నుంచి తీసుకొచ్చారా? ఏం చేస్తున్నాడు? ఏంట్రా నువ్వు విందా నుంచి చూస్తున్నా ఇలా ఏంటి టెన్షన్ పడుతున్నావు? నాలో నా ప్రేమ కనపడ్డదా? లేదు, పైకి వెళ్ళిన వాళ్ళ బామ్మ కనపడుతుంది. నువ్వేంట్రా అలా చూస్తున్నావు? ఇట్రా, నీ కోసం దుబాయ్ నుంచి వచ్చాను. దీన్ని బట్టి నీకేం అర్థం అవుతుంది? ప్లేస్ మారినా నీ ఫేస్ మారలేదని అర్థం అవుతుంది. హలో, సుబ్బారావు గారు ఇద్దరు అందగత్తెలను ఆశీర్వదించి 5,000 సమర్పించారు. చదివించాడా? వీళ్ళకి కూడా చదివించాడంటే వాడిని చిన్నప్పటి నుంచి ఎవరో చదివించాల వాడిని. అందరూ అన్ని చదివిస్తున్నారు, నాకేంటి ఎవరు చదివించట్లేదు? ఈ పర్ఫార్మెన్స్ కి ఇప్పటి వరకు ఓపిక చూసినందుకు వాడి జేబులో నుంచి 5,000 ఆడియన్స్ కు చదివించాడు. చూస్తున్నారు కదా, మా జింగిడీలు మళ్ళీ వెనక్కి వెళ్ళారు. బాబు ఎన్నిసార్లు వెనక్కి వెళ్తారు? డ్రెస్ చేంజ్ చేసుకున్నారు. చూస్తే చంపేస్తా. చూస్తే నువ్వు చంపడం ఎందుకు, వాళ్ళే చేస్తారులే కానీ. రౌండ్ నెంబర్ 3 జింగిడీలు కమా. కోతిగాడ గుంట నక్క నెక్కి చూసినా, ఆ కొమ్మ మీద కొండ ముచ్చు వెక్కి ఎట్టినా, కోతి
అయ్యయ్యో ఏం జనం ఏం జనం ఏం జనం. ఇంత జనం ఎప్పుడు ఉంటారో తెలుసా? ఒకటి పెళ్లిలోని, 2 మీటింగ్ లో, 3 నీ సంతాప సభలో. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ చూడబోతున్నారు. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, జయప్రద, జయసుధ అందరిని ఇమిటేట్ చేయబోతున్నాం. ఎవరు ఇక్కడ? ఏం జరుగుతుంది ఇక్కడ? అది వచ్చేసారు. ఎవరండి వీళ్ళు? మీరు ఇమిటేట్ చేశారా, ఇరిటేట్ చేశారా అర్థం కాక అందరు ఫ్యాన్స్ వచ్చేసారు మిమ్మల్ని వాయి కొట్టడానికి. ఇప్పుడు మా ఈవెంట్ పరిస్థితి ఏంటండి? మన సుబ్బారావు గారు మీరు ఇక్కడ నుంచి తక్షణమే మింగేయాలని 30,000 చదివించారు. కుటుంబానికి ధన్యవాదాలు. రికార్డింగ్ డాన్స్ ఎలా ఎంజాయ్ చేశారా? అరే, ఆపరా, ఇలాంటి చాలా చూసానులే గానీ మర్చిపోయారు అనుకున్నారా? సంవత్సరం రెంట్ ఇందాక నువ్వు ఒక సైన్ పెట్టావు గుర్తుందా? అవును, వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నందుకు కాదు, నీ ఇల్లు మాకు రాసిస్తున్నట్టు పెట్టావరా బొగడా. సంవత్సరం రెంట్ నువ్వు కట్టాలి మాకు. ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా? వాళ్ళు వేస్తారు దానికి. జన్మని